ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు బూక్యా సురేష్ నాయక్. ఇల్లెందు నియోజకవర్గం, ఇల్లెందు మండలం, స్థానిక ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ, చిన్న ఊరైన ఒడ్డుగూడెం గ్రామం. డిగ్రీ అయిపోయి పొలిటికల్ పరంగా ఇటు చదువుకోక సతమతం అవుతున్న క్రమంలో గత నెల రోజులుగా నా జీవితంలో చిన్న మార్పు జరిగింది. ఆ మార్పు గురించి ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా మీతో వ్యక్తపరచాలనుకున్నా. అదేంటి అంటే, నేను సరదాగా ఫోను చూస్తున్న క్రమంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. అది ఓపెన్ చేయగానే డాక్టర్ బదావత్ రవి గారి గ్రామ సేవ యాత్ర అనేది ఒక మహాయజ్ఞాన్ని చూశాను. నేను చూసి స్క్రోలింగ్ చేస్తూ ఉన్న క్రమంలో గ్రామాన మంచి యాక్టివిటీ చేస్తున్నాడు అన్నయ్య, ఇది నిజమా కాదా అని నేను అన్నయ్యకి ఫోన్ చేయడం జరిగింది. అన్నయ్య, నా పేరు పలానా సురేష్ అన్న, మీరు చేసే యాక్టివిటీ చాలా బాగున్నాయి. మీరు నిజంగా హ్యూమన్ బీయింగ్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రీ సేవ చేయాలంటే అది చాలా అరుదు. మీరు ఎలాంటి గొప్ప యజ్ఞాన్ని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా హ్యాపీ అన్నయ్య. నేను కూడా తమరి ద్వారా నేను ఆ యాత్రలో పాల్గొనొచ్చా అంటే, తప్పకుండా సురేష్ రండి అన్నారు. నేను తనతో జర్నీ చేస్తూ ఉన్న క్రమంలో తను చేసే ప్రతి యాక్టివిటీస్, పక్షవాతం వాళ్ళకు, బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళకు, హార్ట్ సర్జరీ, ఇలాంటి చాలా యాక్టివిటీ చూస్తున్న క్రమంలో ఆయన చేస్తున్నటువంటి సేవ నేను చాలా ముగ్ధుండైపోయాను. ఎంత ముగ్ధుండంటే, తనతో లైఫ్ టైం ఇలా సేవ చేయడానికైనా నేను సిద్ధపడేంత అలా అనుకున్నాను. నేను ఇలా జర్నీ జరిగే క్రమంలో అన్నయ్య కూడా నా గురించి తెలుసుకోవడం, నా మంచి చెడు యాక్టివిటీ చూసుకోవడం ద్వారా నా మీద నమ్మకం పెరిగి సురేష్, నువ్వు కూడా మిషన్ వాక్ ఫౌండేషన్లో వన్ ఆఫ్ ది మెంబర్ కావచ్చు కదా అని ఒక మాట ఇవ్వగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత హ్యాపీ అంటే, నా జీవితంలో మార్పు జరిగిపోయింది అని అంతలా ఫీల్ అయ్యాను. ఆ ప్లాట్ఫారం నిజంగా గొప్ప ప్లాట్ఫారం నాకు ఇచ్చారు. ఆ ప్లాట్ఫారం ఇచ్చినందుకు నేను చాలా డాక్టర్ బదావత్ రవి గారికి నిజంగా రుణపడే ఉంటాను. ఎందుకు అంటే, ఆయన చేసే మహాయజ్ఞం మామూలు యజ్ఞం కాదు. ఈరోజు డబ్బు లేనిదే ఎవరు చేయని కార్యక్రమాలను తను చేస్తున్నాడు. నా వీడియో రూపంలో మీరు చూసే ఉంటారు, ఈ సోషల్ మీడియా ద్వారా మీరు చూసే ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వైరా ఇల్లెందు నియోజకవర్గాలకి ఒక మంచి శుభవార్త ఇవ్వబోతున్నాడు. అదేంటి అంటే, మిషన్ వాక్ ఫౌండేషన్ ద్వారా యువకులకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తన ఇల్లునే త్యాగం చేశాడు. కారేపల్లి మండలం కొత్తదండ గ్రామంలో తన సొంత ఇల్లైనటువంటి ఇల్లుని యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశాడు. ఎందుకు అంటే, పట్టణాలు కాకుండా గ్రామాలలో, చిన్న పల్లెటూళ్ళలో ఆర్థికంగా డబ్బు లేని వాళ్ళు, తల్లిదండ్రులకు స్తోమత లేని వాళ్ళు, చదువుకోక పిల్లలను చదివించలేక ఖాళీగా తిరిగే యువకుల కోసం గొప్ప ప్లాట్ఫారం స్టార్ట్ చేశాడు. అదే మిషన్ వాక్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అందులో చాలా రకాలైనటువంటి మన భవిష్యత్తు గురించి, ఇల్లెందు మరియు వైరా నియోజకవర్గాల ప్రాంతం కోసం ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి అన్ని కోర్సులకు గాను వీల్ చైర్ బాయ్స్ కావచ్చు, థెరపిస్టులు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కావచ్చు, వీడియో మేకింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, అలాగే కేర్ టేక్ బాయ్స్ అంటారు, ఫిజియోథెరపీలో అదొక భాగం. అలాంటి వాళ్ళ కోసం కూడా గొప్పగా మీకు ఫ్రీగా ట్రైన్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంలా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ఈ వీడియోనే ఒక ప్లాట్ఫారంగా భావించి వైరా ఇల్లెందు నియోజకవర్గ యువకులందరూ వచ్చి సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా మీలో చూసుకుంటారని, ఎస్పెషల్లీ నన్ను కూడా మీలో చూసుకుంటారని, నాలాగే మీరు అందరూ వస్తారని, మీరు కూడా ఉపాధి పొందుతారని నేను సగర్భంగా భావించి
మీ అందరినీ ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం కొత్తతండ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 15న అందరం ఒక ప్లాట్ఫారంగా, ఒక మిత్రభావంగా, స్నేహభావంగా అందరం డాక్టర్ రవి బదావత్ గారి ఇంట్లో అందరం కలవాలని ఈ వేదిక ద్వారా, ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.